హాయ్ అండి అందరికీ. ఇవాళ హోటల్ స్టైల్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వేడి వేడి సాంబార్‌ని ఇడ్లీ మీద వేసుకొని తింటుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక గ్లాస్ కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని, అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా కొంచెం పసుపు, తగినన్ని నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని, హై ఫ్లేమ్‌లో 2 విజిల్లు, లో ఫ్లేమ్‌లో 2 విజిల్లు పెట్టుకొని పప్పు పాముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సాంబార్ పౌడర్ కోసం కడాయిలో పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, ధనియాలు వేసుకొని బాగా వేపుకొని పొడుగు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, తగినంత ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇందులోకి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న దాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకొని ఒక తెల్లు రానిచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఇంకో తెల్లు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.